హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టిచ్ అండ్ స్టైల్ 1996. ఈరోజు ఈ వీడియోలో పోట్లీ బటన్స్ ఫ్యాబ్రిక్ యూస్ చేసుకుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో బిగినర్స్కి యూజ్ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు నా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. దానికోసం ముందుగా ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. మనం ఏ ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్ చేస్తున్నామో ఆ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. ఇలాగే బాపిన్ యూజ్ అవుతుంది. థ్రెడ్ కూడా ఏ కలర్ మ్యాచ్ అయితే ఆ కలర్ తీసుకోవాలి. ఇలా ఓల్డ్ పీస్ ఏదన్నా ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. ఫస్ట్ అయితే దీని యొక్క లెంత్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుని విత్ కూడా 2 ఇంచెస్ తీసుకోవాలి. 2 ఇంచెస్ తీసుకోవచ్చు, 1 ఇంచ్ తీసుకోవచ్చు, 1.5 తీసుకోవచ్చు, ఎంతన్నా తీసుకోవచ్చు. ఆ పీస్ ఓల్డ్ పీస్ ఉంది కదా, దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇలాగా ఒక బాల్ ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా అలాగా బాల్లా రెడీ చేసుకొని మనం కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్ మధ్యలో ఇలా పెట్టి దీనిని ఇలా రొటేట్ చేసుకోవడం. మనకి స్టిఫ్గా రావాలి అనుకుంటే ఇప్పుడు బాపిన్ని యూస్ చేసుకుని క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది అన్నమాట. ఇందులో మనకి లోపల పెట్టాం కదా, ఆ క్లాత్ అనేది అడ్జస్ట్ అవడానికి ఇది యూజ్ చేస్తాం అన్నమాట. ఇలా పెట్టి ఇలా రోల్ చేస్తే మనకి స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు థ్రెడ్ తీసుకుని ఇలా ఒకసారి పట్టుకుని గట్టిగా కొంచెం థ్రెడ్ అయితే వదిలేయాలి ఫస్ట్, ఎందుకంటే లాస్ట్లో మనకి ముడి వేసుకోవడానికి వీలుగా ఉంది. అంత థ్రెడ్ అయితే వదులుకుని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకుని ఇప్పుడు ముడి వేసుకుందాం. అంతే అండి, చాలా ఈజీ. మనం చిన్నగా ఇక్కడ మనం క్లాత్ యూస్ చేసాం కదా, ఈ ప్లేస్లో మనం థర్మాకోల్ బాల్స్ అన్నీ యూస్ చేయొచ్చు. నేనైతే క్లాతే యూస్ చేశాను. అండ్ మనం ఇది 1.5 1 ఇంచ్ అంటే చిన్నపిల్లలకి అంత కనిపించకుండా 1 ఇంచ్ అన్నా కూడా పెట్టుకోవచ్చు. కానీ 1.5 2 ఇంచెస్ అయితే కొంచెం బాల్ అనేది కనిపిస్తుంది నీట్గా. అంతే, ఎక్స్ట్రా ఉన్నది ఏదన్నా ఉంటే కట్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.